బుల్లెట్ సినిమా నుంచి మాకేదైనా మీరు డైలాగ్ చెప్పాలి. మీ వాయిస్ చాలా సిమిలర్ గా ఉంది కాబట్టి రవితేజ గారికి ఒక్క డైలాగ్, ఒకే ఒక్క డైలాగ్. మాధవ్ మాట్లాడే ముందు రవితేజ గారి నుంచి ఒక నిమిషం చెప్పాలి. ఆయన ఫస్ట్ నుంచి ఆయన బ్లెస్సింగ్స్, ఆయన కోఆపరేషన్ అద్భుతం. ఆయనకి యాక్సిడెంట్ అయింది తెలిసిన విషయమే, లేకపోతే మాకు ఇంకా బాగుండేదని రెస్ట్ లో ఉన్నారు. మాధవ్ కూడా అదే ఫీల్ అవుతున్నాడు. బట్ అయినా అంత ఎనర్జీగా చేశాడు, అంత బాగుంటది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక్క డైలాగ్ ఒకటి ఏదైనా అలా వదిలేసేయండి, మేము క్యాచ్ చేస్తాం డైలాగ్ ని. ఒకటి డైలాగ్ చెప్పమంటారు? ఏంటి సీను గడ్డమే చేయ నీకోసం 10 రోజులు అవ్వలేదు కానీ మొగోలు గడ్డల గురించి మాట్లాడుతుంది ఇది అనేది అంటారు. మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. ఆయనకు కూడా అర్థమై ఉండదు. మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి రవితేజ గారి. రవితేజ గారి చాలా ఉన్నాయి. కంటికాడ లోకల్ చెప్పేశారు ఆయన. సరిపో. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా ధృవ మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఇన్వైట్ చేసినందుకు, మా షూటింగ్ ఇక్కడే చేసినందుకు. వినపట్లేదా? మా సాంగ్ ఎలా అనిపించింది? ట్రైలర్ అందరూ నవంబర్లో మా సినిమా చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ మాకు కావాలి. మీ కాలేజ్లోనే షూట్ చేశాం. November 22 రిలీజ్ చేయబోతున్న సినిమాని మీరందరూ సపోర్ట్ చేయాలి. మీ కాలేజ్లోనే ఒక 10 రోజులు షూట్ చేసామా? థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాధవ్ గారు. అండ్ ఫ్లో లో డేట్ కూడా అనౌన్స్ చేశారు, సినిమా రిలీజ్ డేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ధృవ కాలేజ్ స్టూడెంట్స్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ధృవ